సో ఈ లూనార్ పితృస్ అనేవాళ్ళు the builders of man's lunar body and their correspondence in the other kingdoms of nature are the sum total of the dense physical body of the logos, or the substance of the mental, astral and physical planes, the gaseous, liquid and dense bodies which form a unity, his physical vehicle viewing it apart from the etheric. So lunar pitrus అనేటువంటి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు చంద్రుడి ద్వారా మనని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఎలా వర్తిస్తున్నారు అంటే ద లూనార్ ఆర్ బర్హిషద్ పితృస్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. వాళ్ళకి ఏమిటి ఫంక్షన్స్ అంటే ఒకటి, దే ఆర్ ది యాన్సిస్టర్స్ ఆఫ్ మ్యాన్, మనకి యాన్సిస్టర్స్గా వర్తిస్తున్నటువంటి వాళ్ళు. They are the fashioners of his form. They are the fashioners of his form. అంటే లోపల ఉన్నటువంటి జీవుడికి రూపురేఖలు ఇచ్చేటువంటి వారు. They could only clothe the human monads. వాళ్ళు హ్యూమన్ మొనాడ్స్కి దేహములు ఇచ్చేటువంటి వాళ్ళు. తర్వాత they could not make man in their likeness. వాళ్ళు దేహం వరకు ఇవ్వగలరు కానీ వాళ్ళు ఆదేశించలేరు. అంటే ఫిజికల్ బాడీ వరకే వాళ్ళు ఇచ్చేటువంటిది. సో దే కుడ్ నాట్ మేక్ మ్యాన్ ఇన్ దేర్ లైక్నెస్. దే కుడ్ నాట్ గివ్ హిమ్ మైండ్. They could not give him mind. అంటే హిజ్ లైక్నెస్, హిమ్ మైండ్ అంటే మైండ్ అనేటువంటి ప్రిన్సిపల్ టూగా చెప్పారు మనకి. లూనార్ ప్రిన్సిపల్, సోలార్ ప్రిన్సిపల్. సోలార్ ప్రిన్సిపల్ మైండ్ వీళ్ళు ఇవ్వలేరు అని చెప్తున్నారు ఇక్కడ. దే బిల్డ్ హిజ్ ఎక్స్టర్నల్ ఫామ్. సో భౌతికమైనటువంటి రూపం ఇచ్చేటువంటి వారు లోపల ఉన్నటువంటి స్పిరిట్కి. దే గివ్ ద లోవర్ ప్రిన్సిపల్. సో లోవర్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు లూనార్. తర్వాత వాళ్ళని ఏమన్నారంటే ఇంకొక పాయింట్లో కూడా టెంపరర్లీ దే ఆర్ ది కాంకరర్స్ ఆఫ్ స్పిరిట్స్. దాన్నే మనం అబద్ధన్ పురుషం పశుం. దే ఆర్ ది కాంకరర్స్. అంటే జీవుడుగా దైవము బంధి అయిపోవటం. శ్రీరాముడు భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? శ్రీరాముడు దేహధారి అయి ఉన్నాడు. దేహము చేత అవతార పురుషుడు కూడా బంధీకృతుడు అయిపోయినట్టు ఉన్నాడు ఆయన. ఆ విధముగా దే ఆర్ ద కాంకరర్స్ ఆఫ్ స్పిరిట్ అంటే అది శ్రీరాముడు. స్పిరిట్ బికమ్స్ ఇమ్మర్స్డ్ ఇన్ మెటీరియల్ ఫార్మ్స్. స్పిరిట్ అనేటువంటిది మెటీరియల్ ఫార్మ్స్లో ఉండిపోయే స్థితి వాళ్ళు కల్పిస్తారు. ఫార్మ్స్ ఆర్ ది బ్యాటిల్ గ్రౌండ్స్. ఈ ఫారం ఏదైతే ఉందో ఇది బ్యాటిల్ గ్రౌండ్గా వర్తిస్తోంది. అంటే బ్యాటిల్ గ్రౌండ్ అంటే మన దగ్గర ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడాలు, మనం ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా కూర్పు చేసుకోవడం అనేటువంటిది వీళ్ళ ద్వారా జరుగుతుంది. అందు గురించి ఇట్ ఈస్ ద బ్యాటిల్ గ్రౌండ్ అని అన్నారు. ఈవెన్చువల్లీ స్పిరిట్ విల్ స్లే ది ఫార్మ్స్. సో స్పిరిట్కి ఫారం అనేటువంటిది తొడగబడుతోంది. నోట్ ది సాట్రిక్ ఆర్డర్. ఇన్ ద వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ ది వర్డ్స్ అకర్. Before that path is entered, thou must destroy thy lunar body. సో ఎవరైతే మనకు చెప్పబడినటువంటి పాత్రలోకి ఎంటర్ అవ్వాలో వాళ్ళకు ఉన్నటువంటి లూనార్ బాడీని వాళ్ళు క్రాస్ చేయాలి అని చెప్పారు. క్లీన్స్ ద మైండ్ బాడీ అండ్ మేక్ క్లీన్ థై హార్ట్. సో వాళ్ళు క్లీన్ ద మైండ్ అంటే ఏంటి? దే షుడ్ అప్లిఫ్ట్ ఫ్రమ్ లోవర్ మైండ్ టు ద హయ్యర్ మైండ్. సో ఈ రకంగా వాళ్ళు వర్తించుట అనేటువంటిది చేయాలి.
సో అప్పుడు వాళ్ళు లూనార్ ప్లేన్ని క్రాస్ చేయగలుగుతారు అన్నట్టుగా చెప్పారు ఒకానొక సందర్భంలో మేడం హెచ్పి బ్లావెట్స్కి. సో ఈ లూనార్ పితృస్ అనేవాళ్ళు దేహం అనేటువంటిది ఇచ్చేటువంటి వాళ్ళు. సో లోవర్ ప్లేన్ అంటే గ్యాషియస్, లిక్విడ్ అండ్ డెన్స్, ఈ మూడుటికి వాళ్ళు ఆధారముగా ఉన్నటువంటి వాళ్ళు. దే ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ అన్ ఎర్లియర్ సోలార్ సిస్టమ్. సో మూన్ అనేటువంటి వాడు ఎవడు? దే ఆర్ ది ప్రోడక్ట్ ఆఫ్ అన్ ఎర్లియర్ సోలార్ సిస్టమ్. అంటే ఇంతకు ముందు సోలార్ సిస్టంలో వర్తించినటువంటి గ్రహము మూన్. దేర్ యాక్టివిటీస్ డేట్ ఫ్రమ్ దేర్. దట్ సిస్టమ్ స్టాండ్స్ టు ద ప్రెసెంట్ వన్ యాజ్ ది లూనార్ చైన్ టు us. సో వాళ్ళు అప్పటి వాళ్ళు ఎక్స్. సో దే బిలాంగ్ టు దట్. అండ్ ఆ విధముగా వాళ్ళు మనకి లూనార్ చైన్ ద్వారా వాళ్ళు మనకి కాంట్రాక్ట్ అనేటువంటిది ఇస్తూ ఉన్నటువంటి వాళ్ళు. దట్ సిస్టమ్ స్టాండ్స్ టు ద ప్రెసెంట్ వన్ యాజ్ ది లూనార్ చైన్ టు us. దట్ ఈస్ వై ది ఫిజికల్ బాడీ ఈస్ కన్సిడర్డ్ నో ప్రిన్సిపల్. అందు గురించి ఫిజికల్ బాడీని ఏమన్నారంటే ఇట్ ఈస్ నో ప్రిన్సిపల్. ఎందుకంటే ఇది ఆల్రెడీ మూన్ అనేటువంటిది ఏది ఒకప్పటి ఎర్త్, ఒకప్పుడు ఉన్నటువంటి సోలార్ సిస్టమ్కి ఇది ఎర్త్గా వర్తించినటువంటిది. అదే ఒకప్పుడు సోలార్ సిస్టమ్ని మనం రీడ్ చేయాలంటే త్రూ మూన్ వీ కెన్ రీడ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఫస్ట్ సోలార్ సిస్టమ్. అది మనకి ఫస్ట్ ఉన్నటువంటి సోలార్ సిస్టంలో అది ఎలా ఉంది ఏమిటి ఇవన్నీ మనకు తెలియాలంటే ఇప్పుడున్నటువంటి మూన్ని మనం రీడ్ చేస్తే సోలార్ సిస్టమ్ని రీడ్ చేయగలుగుతాం. సో ఆ రకంగా అందు గురించి దాన్ని ఏమన్నారంటే ఇట్ ఈస్ నో ప్రిన్సిపల్. సో ఫిజికల్ బాడీ ఈజ్ నో ప్రిన్సిపల్ అని చెప్పారు మనకి. ఎదర్ ఫర్ మ్యాన్ ఆర్ ది సోలార్ లోగస్. సోలార్ లోగస్ కూడా ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఇట్స్ నాట్ ప్రిన్సిపల్. That is why the lower nature is considered evil and why man must slay his lunar body. సో అందు గురించి లోవర్ నేచర్ని ఏమన్నారంటే ఈవిల్ అని అన్నారు. ఈవిల్ నేచర్ అన్నారు లోవర్ నేచర్ని. ఈవిల్ ఈజ్ దట్ విచ్ కెన్ బి కంట్రోల్డ్ అండ్ సబ్డ్యూడ్ బట్ విచ్ ఈస్ పర్మిటెడ్ టు గవర్న్. సో ఈవిల్ నేచర్ అంటే ఏంటి? ఈవిల్ ఈజ్ దట్ విచ్ కెన్ బి కంట్రోల్డ్ అంటే మనం ఏది చెప్తే అది చేసేటువంటిదిగా ఉండాలి ఈవిల్ అనేటువంటిది. అది మాస్టర్గా ఉండకూడదు, అది సర్వెంట్గా ఉండాలి ఈవిల్ అనేటువంటిది. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు దైవము దెయ్యం ఉందనుకోండి ఉరుకున్నాయి మనకి. సో దైవం ఆధిపత్యం వహిస్తున్నప్పుడు అప్పుడు చక్కగా ఉంటుంది. ఆ విధంగా ఈవిల్ అనేటువంటిది ఎలా ఉండాలంటే కంట్రోల్డ్ అండ్ సబ్డ్యూడ్ బట్ విచ్ ఈస్ పర్మిటెడ్ టు గవర్న్. ద పాజిటివ్ కెన్ ఆల్వేస్ మ్యానిపులేట్ ది నెగిటివ్. సో మనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ ఏదైతే ఉందో అది నెగిటివ్ అంటే ఈ బాడీని మ్యానిపులేట్ చేయగలదు. When the negative line is followed and the line of least resistance to that which is no principle is pursued, then so we have evil nature when we start considering physical body as main. So evil అనేటువంటిది మనకి ఎప్పుడు ఎంటర్ అవుతుందంటే when the negative line is followed and the line of least resistance. సో నెగిటివ్ లైన్గా మనం డీల్ చేస్తున్నప్పుడు అప్పుడు ఈవిల్ అనేటువంటిది ఉంటుంది మనకి. పాజిటివ్ ఆస్పెక్ట్గా ఉన్నప్పుడు దేవాస్ ఉంటారు, నెగిటివ్గా ఉన్నప్పుడు ఈవిల్ ఉంటారు. అదే వాళ్ళే దేవతలు రాక్షసులు, వీళ్ళిద్దరు ఎప్పుడూ కొట్టుకుంటుంటారు. అది కథలు మనకి. అందులో రాక్షసులు అనేవాళ్ళు ఎవరంటే కేవలం భౌతికమైనటువంటి ఇదే సమస్తము వాళ్ళే ప్రధానము, వాళ్ళని మాత్రమే కొలవాలి, వాళ్ళని మాత్రమే పూజించాలి, వాళ్ళు చెప్పిందే చెయ్యాలి అంటే దేహపరంగా జీవించేటువంటి వాళ్ళు ఈవిల్. అది ఇక్కడ చెప్తున్నారు. ఆ రకంగా వీటికి సంబంధించిన కథలే మన పురాణాల్లో చెప్పబడినటువంటి. ఇన్ ద ఫస్ట్ సోలార్ సిస్టమ్ ద నెగటివ్ సబ్స్టెన్స్ ఆస్పెక్ట్, ది మదర్ ఆస్పెక్ట్ ఆర్ మ్యాటర్ వాజ్ పర్ఫెక్టెడ్. సో ఫస్ట్ సోలార్ సిస్టంలో మ్యాటర్ వాజ్ పర్ఫెక్టెడ్. మ్యాటర్ చాలా పర్ఫెక్ట్ స్టేట్కి వెళ్ళింది. కానీ ద లోవర్ పిట్రిస్ డామినేటెడ్. అప్పుడు లోనార్ నేచర్ చాలా డామినేట్ చేసింది ఫస్ట్ సోలార్ సిస్టంలో. కానీ ఇన్ దిస్ సిస్టమ్ ఫోర్స్ యాక్టివిటీ లైస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సోలార్ పిత్రిస్ ఆర్ గ్రేటర్ దేవాస్. ప్రస్తుతం ఉన్నటువంటి సోలార్ సిస్టంలో దేవతల హ్యాండ్లో ఉంది ఇప్పుడు.
అందుగురించి వీళ్ళు లూనార్ ప్రిన్సిపల్ని వీళ్ళు డామినేట్ చేయాలి. ఈ రెండింటి మధ్యలో ఎప్పుడూ కాన్ఫ్లిక్ట్. అంటే మనం దేహపరంగా ఉంటున్నామా, మనం దైవపరంగా ఉంటున్నామా? దేహపరంగా ఉండుట అంటే లూనార్, వాళ్ళే ఈవిల్ నేచర్, వాళ్ళే రాక్షసులు. దైవపరముగా ఉంటున్నామంటే అదే మనలో ఉన్నటువంటి పాజిటివ్ నేచరు, అదే మనలో ఉన్నటువంటి స్పిరిట్, దాని పరంగా మనం ఉండటం. సో జీవులు అనేవాళ్ళు ఎలా ఉంటున్నారంటే ఈ రెండు విధాలుగా ఉంటారు జీవులు. ఎదర్ ఈవిల్ నేచర్గా ఉంటారు లేదా దేవా నేచర్గా ఉంటారు. అంటే దేహపరముగా బాడీని మాత్రమే దృష్టిలో పెట్టుకుని జీవించేటువంటి వాళ్ళు ఈవిల్ నేచర్ అండి. అలా కాకుండా లోపల ఉన్నటువంటి సోల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని జీవించేటువంటి వాళ్ళు, హయ్యర్ ప్రిన్సిపల్స్ ఇవి మాత్రమే గుర్తుంచుకొని జీవించేటువంటి వాళ్ళు దేవతల సంతతి. సో ఈ రెండింటికి ఎప్పుడు లోవరు హయ్యర్, ఒకసారి వాళ్ళు గెలుస్తుంటారు, ఒకసారి వీళ్ళు గెలుస్తుంటారు. ఈ రకంగా సాగుతుంటుంది సృష్టి. క్రితంసారి సోలార్ సిస్టంలో దానవులు గెలిచారు. ఇప్పుడు ప్రస్తుతం దేవతల హ్యాండ్లో ఉంది సృష్టి. అందునుంచి వాళ్ళు హయ్యర్ నేచర్గా చెప్పారు, వాళ్ళ చేతుల్లో ఉంది ప్రస్తుతం. At the close of the Mahamanvantara, they will have built, according to the plan, a perfect sheath or vehicle of expression for the divine thought. Like a perfect sheath or vehicle of expression for the divine thought. సో ఒక ప్లాన్ అనేటువంటిది ఉంది. మహామన్వంతరం అనేటువంటిది కంప్లీట్ అయ్యేలోపు, అప్పటిలోపు జీవులందరూ కూడా పర్ఫెక్ట్ స్టేట్కి వెళ్ళుట అనేటువంటిది జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ త్రూ ద మ్యానిపులేషన్ ఆఫ్ నెగిటివ్ సబ్స్టెన్స్. సో నెగిటివ్ సబ్స్టెన్స్ని వీళ్ళు కంట్రోల్ చేయడం చేత, అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క విధముగా వాళ్ళు కంట్రోల్ ఆస్పెక్ట్ అనేటువంటిది పెట్టుకుంటారు. వాళ్ళు దైవము దగ్గరికి నువ్వు ఏ విధంగా చేరతావు అనేటువంటిది పెట్టుకుంటారు. వాళ్ళు ఏమీ అనకుండానే నువ్వు ప్రతిరోజు స్కూల్కి రెగ్యులర్గా టైంకి పంక్చువల్గా వస్తావా, లేదా అక్కడ పీటీ సార్ని పెట్టమంటావా? లేట్గా వచ్చేవాడికి అక్కడ ఒక పీటీ సార్ ఉంటారు ప్రతి స్కూల్లోనూ. లేట్గా వచ్చాయంటే చేయి పెట్టి ఒక దెబ్బేస్తాడు. రెండో రోజు ఇంకో లేట్గా టైంకి వచ్చేస్తాడు. ఆ విధంగా జీవులు అనేవాళ్ళు హయ్యర్ నేచర్ తోటి లింకప్గా ఉండుట అనేటువంటిది ఒక పర్ఫెక్ట్ స్టేట్ అనేటువంటిది ఈ మన్వంతరం ఎండేవాడికి వీళ్ళందరూ కూడా ఒక పర్ఫెక్ట్ స్టేట్కి వెళ్ళిపోవాలి జీవులందరూ కూడా. అది ముందు టైం వదిలేశారు, గేట్ క్లోజ్ చేసే టైం రాలేదు కాబట్టి ఫ్రీగా వదిలేశారు. టైంలోపు అందరూ కూడా ఎంటర్ అయిపోయి ముందుగా వచ్చి కూర్చుంటే సో ఇట్స్ వెల్ అండ్ గుడ్. దే విల్ వర్క్ విత్ ద దేవాస్. స్కూల్కి ముందుగా వచ్చినటువంటి పిల్లలు ఉంటారు కొందరు, వాళ్ళని టీచర్స్ వాళ్ళతో పాటు హెల్ప్ చేయడానికి, వాళ్ళతో పాటు వర్క్ చేయడానికి వాళ్ళని స్వీకరిస్తూ ఉంటారు. లేదా ఎవరైతే అలా వర్క్ చేయగలరో వాళ్ళని ముందుగా రమ్మంటారు స్కూల్ టైం కన్నా. వాళ్ళు వచ్చి టీచర్స్కి ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే ఆ పనులలో హెల్ప్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు. దట్ మీన్స్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అసిస్టింగ్ ది దేవాస్. అలా ఉంటారు అన్నమాట. సో ముందుగా పర్ఫెక్ట్ స్టేట్కి వెళ్ళిన వాడు ఏం చేస్తాడంటే దేవతలకు అసిస్టెన్స్గా వీళ్ళు వర్క్ చేస్తారు. ఎప్పుడైతే దేవతలకు అసిస్టెన్స్గా వీళ్ళు వర్క్ చేస్తారో వీళ్ళు దేవా కింగ్డమ్లోకి వెళ్ళిపోతారు. తద్వారా వీళ్ళు పర్ఫెక్ట్ అనేటువంటిది వచ్చేసేటికి వీళ్ళు లోవర్ బీయింగ్స్ని అప్లిఫ్ట్ చేయడానికి దేవతలు వీళ్ళని వాడుకుంటుంటారు. ఈజీ వీళ్ళని వాడడం చేత వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వబడటం అనేటువంటిది వాళ్ళకి ఈజీ వర్క్. అందునుంచి వీళ్ళు ఎవరు ఈ విధంగా జీవించుతారా అని చెప్పి చూస్తుంటారు. ఎవరైతే ఈ విధంగా రెస్పాండ్ ఈ విధంగా జీవించుతుంటారో వాళ్ళని తొందరగా అప్లిఫ్ట్ చేస్తారు వాళ్ళు ఉండేటువంటి ప్లేన్స్కి. తద్వారా అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు జన్మలు తీసుకుని వచ్చి చుట్టూతో ఉండేటువంటి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి వీళ్ళు ఎంతో వర్క్ చేస్తుంటారు దేవతలతో పాటు. అది ఇక్కడ చెప్తున్నారు. సో ఈ రకంగా డివైన్ థాట్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఈ రకమైనటువంటి వర్క్ వాళ్ళు చేస్తుంటారు. వెన్ ద జర్మ్ హ్యాస్ డెవలప్డ్ టు మెచ్యూరిటీ, ద మదర్ ఆస్పెక్ట్ నో లాంగర్ హ్యాస్ ఎ ప్లేస్. సో లోపల ఉన్నటువంటి జర్మ్ మెచ్యూరిటీకి వచ్చింది అనుకోండి, అప్పుడు మదర్ ఆస్పెక్ట్ ఇంకా సబ్స్టెన్స్ ఆర్ మ్యాటర్ ఆస్పెక్ట్ ఇంకా దెర్ ఇస్ నో ప్లేస్. ద మ్యాన్ అక్కట్లీ ఈజ్ ఫ్రీడ్ ఆర్ లిబరేటెడ్. దిస్ ఐడియా రన్స్ త్రూ ఆల్ మేనిఫెస్టేషన్స్ అండ్ ద కింగ్డమ్స్ ఆఫ్ నేచర్ ఆర్ ది ఫామ్. ఇది మీరు దృష్టిలో పెట్టుకుని అన్ని విషయాల్లో ఇది అప్లై చేయండి. లోపల ఉన్నటువంటి జర్మ్ నేచర్ అనేటిది మొలకొచ్చేస్తే ఇంకది చెట్టు అయిపోవడం అంతే. దానికి ఇంకప్పుడు మ్యాటర్ ఆస్పెక్ట్కి మీకు విలువ లేదు. ఇంకప్పుడు మ్యాటర్ ఆస్పెక్ట్ ఎంతవరకు అంటే మీరు రాసినటువంటి విత్తనం అది మొలకెత్తాలి, అంతవరకే సృష్టితో సంబంధం. ఎప్పుడైతే వీడు మొలకెత్తి వీడు దేవతలతో లింకప్ అయి పనిచేస్తుంటాడో అప్పుడు వీడికి దేహంతో పని లేదు. ఎప్పుడైతే సౌరమండలం ఎప్పుడైతే హయ్యర్ నేచర్ తోటి రెస్పాండ్ అయ్యి వర్క్ చేస్తుంటుందో అప్పుడు హయ్యర్ నేచర్ తోటి రెస్పాండ్ అయ్యి పనిచేస్తుంటుందో అప్పుడు ఈ సోలార్ సిస్టమ్ అప్లిఫ్ట్ అవుతుంది. సోలార్ సిస్టమ్ అప్లిఫ్ట్ అవ్వడం అంటే జీవులందరూ కూడా అప్లిఫ్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సోలార్ సిస్టమ్ అప్లిఫ్ట్ అవుతుంది.
ఈ స్కూల్కి మంచి ర్యాంక్స్ వస్తున్నాయి అంటే దేని వల్ల వస్తున్నాయంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు బాగా చదువుతుంటే ఆ స్కూల్కి మంచి ర్యాంక్స్ వస్తాయి. అది ఎలాగో ఈ భూమి మీద ఉండేటువంటి జీవులు చక్కగా పరివర్తన చెందుతుంటే అప్పుడు ఈ సోలార్ సిస్టమ్ కూడా ఆటోమేటిక్గా హయ్యర్ ప్లేన్స్ తోటి ఇది వర్క్ చేయడం, తద్వారా ఈ సోలార్ సిస్టమ్ హోల్ ఎలివేట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. It will thus become apparent to students how the heavenly man, viewing him as a solar deity, a self-conscious entity, works with his negative aspect through positive force. So ఆయన పాజిటివ్ ఫోర్స్గా ఉండి నెగిటివ్ ఆస్పెక్ట్ అంటే మనందరం నెగిటివ్ ఆస్పెక్ట్. సో మనందరిని కూడా అప్లిఫ్ట్ చేయడం అనేటువంటి ఫ్రమ్ లోగోయిక్ ఈథరిక్ లెవెల్స్ అపాన్ ద త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది లోగోయిక్ డెన్స్ ఫిజికల్, thus bringing the maturity of the atoms and cells of his body. సో మెచ్యూరిటీ ఆఫ్ యాటమ్స్ అండ్ సెల్స్ ఆఫ్ హిస్ బాడీ అంటే ఎవరంటే మనమే. సో మనందరినీ కూడా అప్లిఫ్ట్ చేయడానికి ఈ హెవెన్లీ మెన్ అనేవాళ్ళు ఎంతో చేస్తుంటారండి. ఈ హెవెన్లీ మెన్ అనేవాళ్ళు ఉండి సో వాళ్ళ బాడీలో మనందరము కూడా సెల్స్. సో మన బాడీలో ఎలా అయితే ఎన్నో సెల్స్ ఉన్నాయో మనందరము కూడా ఆయన బాడీలో సెల్స్. ఫోస్టరింగ్ టు thus bringing to maturity the atoms and cells of fostering the germ of self-consciousness. సో మనం ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే అప్పుడు మనం సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేటువంటి స్థితికి మనం ఎదగబడటం అనేటువంటి జరిగినప్పుడు అప్పుడు ఆయన బాడీలో మనం ఒక సెల్గా అవుతాం. సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే జీవులుగా ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడుగా మేల్కాంచడం. ఆత్మస్వరూపుడుగా ఎప్పుడైతే వాడు మేల్కాంచుతాడో అప్పుడు వాడు హెవెన్లీ మెన్ బాడీలో సెల్గా ఉంటాడు. దిస్ ఐడియా రన్స్ త్రూ ఆల్ మేనిఫెస్టేషన్స్. అన్నిట్లోనే ఇది రన్ అవుతుంది. So, a solar deity, a self-conscious entity, works with his negative aspect through positive force from logoic etheric levels upon the three aspects of the logoic dense physical, thus bringing maturity to the atoms, fostering the germ of self-consciousness. Fostering the germ of self-consciousness. Fanning the flame until each unit becomes fully group conscious. ఈచ్ యూనిట్ అన్నీ కూడా ఒక గ్రూప్ కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళాలి. So fanning the flame until each unit becomes fully group conscious and aware of his place within the body corporate. సో మనం ఆయనలో మనం ఐడెంటిఫై అవ్వాలి. ఆ స్థితి దాకా మనం ఎదగాలి. Each human being, likewise functioning in the three worlds, works in a corresponding way upon the conscious cells of his bodies. Upon the conscious cells of his bodies. ఆయన బాడీలో కాన్షియస్ సెల్స్గా ప్రతి హ్యూమన్ బీయింగ్ అవుతున్నాడు. The heavenly man works necessarily through egoic groups, pouring positive force upon them until they emerge from passivity and negativity into potency and activity. సో ఈ హెవెన్లీ మ్యాన్ అనేవాళ్ళు హెవెన్లీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈగోయిక్ సెల్స్ తోటి ఆయన వర్క్ చేస్తారు. ఈగోయిక్ సెల్స్లో ఆయన పాజిటివిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసి వాటిలో పోటెన్సీ అండ్ యాక్టివిటీ అనేటువంటిది అందిస్తారు. తద్వారా ఈగోయిక్ రేగా మనం ఎప్పుడైతే మనం ఐడెంటిఫై అవుతామో అప్పుడు మనం ఆయన దేహములో భాగంగా అవుతాం. ఎక్కడ భాగంగా అవుతాం అంటే దెన్ విల్ బి ఇన్ ద సెల్స్ ఆఫ్ హిస్ హార్ట్ అని అంటారు. Into potency and activity. Man works correspondingly through his centers. Man works correspondingly through his centers upon his sheaths and has a responsibility to the lesser lives which under the karmic law must be worked out.
through his centers upon his sheets. అది సో ఆయన మనలో ఉండి మన సెంటర్స్ ద్వారా ఉండి మన ద్వారా రెస్పాన్సిబిలిటీ ఫర్ టు ద లెస్సర్ లైఫ్స్ విచ్ అండర్ ది కార్మిక్ లా మస్ట్ బి వర్క్డ్ అవుట్. దిస్ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఎవల్యూషనరీ ప్రాసెస్. మనలో ఉండి మన ఒక రైట్ పాత్లోకి ఆయన లీడ్ చేస్తూ ఉంటాడు, ఆయనలోకి వెళ్ళేట్టుగా. సో ఇది ఎవల్యూషనరీ ప్రాసెస్. ఈ రకంగా నెగిటివిటీ నుంచి పాజిటివిటీలోకి మనం వెళ్ళాలి. ఇది ఈ టాపిక్. నెక్స్ట్ ఈజ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది దేవాస్. దేవతల యొక్క ఫంక్షన్స్ ఏమిటి? హ్యావింగ్ ప్రెడికేటెడ్ సర్టన్ బేసిక్ ఫ్యాక్ట్స్ అబౌట్ ది దేవాస్, వ్యూయింగ్ దెమ్ యాజ్ ద సమ్ టోటల్ ఆఫ్ ది ఎనర్జీ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇట్ సెల్ఫ్. అంటే సబ్స్టెన్స్ గాను సబ్స్టెన్స్లో ఉండేటువంటి ఎనర్జీ గాను ఉండేది ఎవరిట అంటే దేవతలు. మన దేహముగాను దేహములో పనిచేస్తున్నటువంటి ఎనర్జీగాను ఉండేది దేవతలే. దేహముగా అంటే ఈ భౌతికమైనటువంటి దేహముగా వర్తిస్తూ ఉండేటువంటిది కూడా దేవతలే అన్నారు. సబ్స్టెన్స్ అండ్ ద ఫంక్షన్ ఫోర్స్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అని అన్నారు. మళ్ళీ ఎనర్జీ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇట్ సెల్ఫ్. We come down to more technical details and to the more detailed consideration of these building forces as they construct the thought form of the logos. సో దేవతల గురించి ఇంకాస్త పరిపూర్ణంగా తెలుసుకుందాం, ఎందుకంటే దే ఆర్ ది థాట్ ఫార్మ్స్ ఆఫ్ ది లోగోస్. దేవతలు ఎవరు అంటే లోగోస్ యొక్క థాట్ ఫారమ్స్. వాళ్ళు థాట్ అనేటువంటిది లోగోస్కి వస్తే వాళ్ళ యొక్క థాట్ ఫారంగా ఏర్పడుతూ ఉండేటువంటి వాళ్ళు దేవతలు. అంటే ఫిజికల్కి కాస్త పైన ఉన్నప్పుడు ఎప్పుడైతే పైన ఉంటుందో దాన్ని థాట్ ఫారం. ఫిజికల్గా ఇంకా మనం ఇల్లు అనేటువంటిది కొందాం అనుకున్నాం కానీ పూర్తిగా మనం డబ్బులు ఇచ్చేయలేదు, ఇంకా అప్పుడు థాట్ ఫారంగా ఉంది. అలాగా దేవతలు అనేవాళ్ళు ఆయనలో లోగోస్ యొక్క థాట్ ఫారమ్స్. ది సోలార్ సిస్టమ్. ఫ్రమ్ దిస్ కన్సిడరేషన్ ఆఫ్ దెమ్ సర్టెన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ విల్ ఎవెన్చుయేట్. సో దీని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్, knowledge of how to build in mental matter in the three worlds. So mental matter in the three worlds, and how to employ the devas of the gaseous plane of the cosmic physical. So devatalni వీళ్ళు gaseous plane of the cosmic physical లో థర్డ్ సబ్ప్లేన్ లేదా పైన చెప్పాలంటే ఫిఫ్త్, కింద చెప్పేటప్పుడు థర్డ్. సో ఆ ప్లేన్లో వర్తిస్తూ ఉండేటువంటి దేవతలు, వాళ్ళని మనం ఎలా హౌ టు బిల్డ్ ఇన్ మెంటల్ మ్యాటర్ ఇన్ ద త్రీ వరల్డ్స్, అంటే మెంటల్ మ్యాటర్ ఇన్ ద త్రీ వరల్డ్స్లో వీళ్ళని ఎలా మనం దేవతలను రూపం అనేటువంటిది ఏర్పరచుకోవాలి మనం. సెకండ్ స్టెప్ ఈస్ రియలైజేషన్ ఆఫ్ హౌ టు కంబైన్ ద పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అండ్ దస్ గివ్ బాడీ అండ్ ఫార్మ్ టు కాన్సెప్ట్. సో కాన్సెప్ట్కి బాడీ ఇవ్వడం. కాన్సెప్ట్ ఏమిటంటే ఒక ఇల్లు కొందాం అనేటువంటిది ఒక కాన్సెప్ట్, దానికి ఒక బాడీ ఇవ్వడం అంటే ఒక ఫ్లాట్ మనం చూడటం, ఇది బాగుంటుంది అని చెప్పి మనం చూసి ఆ థాట్కి ఒక ఫారం, అంటే ఇలా 4 గదులు ఇల్లు ఉంటే బాగుంటుంది, ఈ రకంగా ఉంటే బాగుంటుంది అనేది థాట్ ఫారం. అది థాట్ ఏంటంటే ఇల్లు కొందాం అనేది థాట్. థాట్ ఫారం అంటే 4 గదులు ఇల్లు ఉండాలి, 5 గదులు ఇల్లు ఉండాలి, నా ఇల్లు ఇలా ఉండాలి అనేది థాట్ ఫారం. అప్పుడు థాట్ ఫారంని పట్టుకుని మనం ఇల్లు ఎక్కడ ఉంటుందని వెతుకుతాం. సో సెకండ్ ఏంటంటే పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. సో థాట్ ఫారం అండ్ జస్ట్ గివ్ బాడీ అండ్ ఫార్మ్, బాడీ ఇచ్చేటువంటిది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఈస్ మెటీరియలైజేషన్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్ ఆఫ్ ది ఎంబాడీడ్ ఐడియా. సో థర్డ్ స్టెప్ ఏంటంటే మెటీరియలైజేషన్, వాళ్ళకి వచ్చినటువంటి థాట్ మెటీరియలైజ్ అవ్వడం అనేటువంటిది థర్డ్ స్టెప్. ఇది థర్డ్ స్టెప్గా చెప్పారు మనకి. ఈ రకంగా 3 స్టెప్స్ అంటే థాట్ ఫారము, మెటీరియలైజేషన్, ఈ మూడింటిగా వర్తిస్తూ ఉంటుంది. మేనిఫెస్టేషన్ ఆఫ్ ది లోగోయిక్ ఆస్పెక్ట్స్. దిస్ ఈస్ అచీవ్డ్ త్రూ ద క్లోజ్ కన్సిడరేషన్ ఆఫ్ ది లాస్ ఆఫ్ బీయింగ్ and of the method pursued by the logos in giving his conception form, thus working out his purpose. సో వీళ్ళ యొక్క ఎలా ఏర్పడుతుంది వీళ్ళకి కాన్సెప్ట్ అనేటువంటిది లోగోస్కి. దిస్ ఈజ్ అచీవ్డ్ త్రూ ద క్లోజ్ కన్సిడరేషన్ ఆఫ్ ది లాస్ ఆఫ్ బీయింగ్. అంటే సృష్టిలో కొన్ని లాస్ ఉన్నాయి,
ఆ లాస్ని వర్తిస్తుండడం వలన వాటిని ఏమన్నారంటే లాస్ ఆఫ్ బీయింగ్ అని అన్నారు. అండ్ ఆఫ్ ది మెథడ్ పర్స్యూడ్ బై ది లోగోస్ ఇన్ గివింగ్ హిజ్ కాన్సెప్షన్ ఫామ్. అంటే ఆయన కాన్సెప్ట్ ఎలా ఉందో అటువంటి కాన్సెప్ట్ ఫామ్ అనేటువంటిది వీళ్ళు ఇవ్వడానికి చూస్తారు. దస్ వర్కింగ్ అవుట్ హిజ్ పర్పస్. అంటే మన మేనేజర్ గారు ఎలా చెప్పారో ఆయన ఐడియా ఎలా ఉందో అలా చేసేటువంటి క్లర్క్ ఉండాలి, కానీ మేనేజర్ లేడు, మేనేజర్కి చెప్పిన దానికన్నా భిన్నంగా చేసేటువంటి క్లర్క్ ఉంటే వాడు కదా వాడు. అలా మనలో కూడా ఈ విధంగా రెండుగా ఉండేటువంటి వాళ్ళు. ఒకడు నిజమైనటువంటి నేను, వాడు మేనేజర్. ఒకడు అబద్ధపు నేను, వాడు క్లర్క్. నిజమైనటువంటి నేను ఎక్కడ మాట్లాడినేడు. ఆ రకంగా వీళ్ళు కూడా ఈ లోగోస్ అనేవాళ్ళు హిస్ ఆస్పెక్ట్ అంటే వీటన్నిటికీ మూలంగా ఎవడైతే ఉన్నాడో వాడి ప్లాన్ వర్కౌట్ చేయడానికి వీళ్ళు వర్తిస్తూ ఉంటారు. వాడి యొక్క ఇది ప్లాన్ పర్పస్ సర్వ్ అయ్యేటట్టుగా వీళ్ళు వర్క్ చేస్తుంటారు. అది ఫస్ట్ స్టెప్. వర్కింగ్ అవుట్ హిస్ పర్పస్ ఆర్ విల్ త్రూ దట్ ఫారం. ఇన్ ద 3 planes of man's endeavor we have reflected the 3 aspects of the logos as they produce manifestation. So, in the 3 planes of man's endeavor, we have reflected the 3 aspects of the logos. 3 aspects of the logos manifest అయ్యేటట్టుగా ఇది జరుగుతుంటుంది. 3 aspects of the logos అంటే విల్, లవ్, విజ్డమ్, యాక్టివ్ ఇంటెలిజెన్స్. ఈ 3 కూడా వర్తింపబడటం అనేటువంటిది జరుగుతుంది. అది ఎట్లా వర్తింపబడుతుంటుందంటే, ఒకటి మెంటల్ ప్లేన్లో ఇది ఎలా వర్తిస్తుంటుందంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఫస్ట్ ఆస్పెక్ట్స్, ది ప్లేన్ ఆఫ్ కాన్సెప్ట్స్. సో ఇది 3 steps, 3 worldsలో. ఒకటి ఫస్ట్ కాన్సెప్ట్ అనేటువంటిది మైండ్లో మనకు వస్తుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్. ఫాదర్ అంటే స్పిరిట్, విల్. మదర్ అంటే మ్యాటర్, ఎనర్జీ. ఈ రెండిటి యొక్క కలయిక చేత దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది లోగోస్ అండ్ దిస్ యూనియన్ ప్రొడ్యూసెస్ ది సన్. ఇది వర్క్ ఆఫ్ ది లోగోస్ అండ్ దిస్ యూనియన్ ప్రొడ్యూసెస్ ది సన్ అంటే సృష్టి ఏర్పడుట అనేటువంటిది. ఫర్ డివైన్ థాట్ టేక్స్ ఫామ్ ది బాడీ ఆఫ్ ద ఈగో ఈజ్ దేర్ ఫౌండ్. అప్పుడు బాడీ ఆఫ్ ద ఈగో అనేటువంటిది ఏర్పడింది. అంటే ఈగోకి బాడీ ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది. ఈగోకి బాడీ ఏర్పడటం అంటే ఈగో అనేటువంటిది హయ్యర్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు దానికి లోవర్ ప్రిన్సిపల్గా ఈ బాడీ అనేటువంటిది ఏర్పడటం. అంటే ఈ ఫాదర్, మదరు వాళ్ళిద్దరి యొక్క ఫాదర్ అంటే విల్ ఆస్పెక్ట్ అంటే సంకల్పము, మదర్ ఆస్పెక్ట్ ఇస్ మ్యాటర్, సృష్టి, అమ్మవారు, మూల ప్రకృతి. వీరిద్దరి వలన, ఈ రెండిటి వలన మనకి సృష్టి అనేటువంటిది వచ్చింది. ఇంకా సృష్టిలో వీళ్ళిద్దరి వలన ఏర్పడినదే సృష్టి. నెక్స్ట్ ఈస్ ఆస్ట్రల్ ప్లేన్. రిఫ్లెక్షన్ ఆఫ్ ది సెకండ్ ఆస్పెక్ట్, ది సన్. మెటీరియలైజేషన్ ప్రొసీడ్స్ త్రూ డిజైర్ అండ్ ది ఫార్మ్ గ్రోస్ అండ్ ఎవాల్వ్స్, బికమింగ్ మోర్ ఎడిక్వేట్. సో ఆస్ట్రల్ ప్లేన్లో జరుగుతున్నది ఏంటి? మెటీరియలైజేషన్ ప్రొసీడ్స్ త్రూ డిజైర్. మెటీరియలైజేషన్ ఎలా జరుగుతోంది? త్రూ డిజైర్. మనకి ఇది కొందాం అనేటువంటిది ఒక ఫస్ట్ డిజైర్ ఉంటే అప్పుడు అది మెటీరియలైజ్ అవుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ అనేటువంటిది మెంటల్ ప్లేన్లో వస్తుంది. మనం ఒక టీవీ కొంటే బాగుంటుంది అనేసి, తర్వాత మనకు అది డిజైర్గా ఏర్పడుతుంది. టీవీ కొందాం, టీవీ కొందాం, టీవీ కొందాం, లేదా ఏదైనా ఇల్లు కొందాం, ఇల్లు కొందాం. సో డిజైర్ ఆస్పెక్ట్ అనేటువంటిది పూర్తిగా మెటీరియలైజ్ అయ్యేటట్టు చేస్తుంటుంది. త్రూ డిజైర్ అండ్ ద ఫార్మ్ గ్రోస్ అండ్ ఎవాల్వ్స్, బికమింగ్ మోర్ అడిక్వేట్. నెక్స్ట్ ఈస్ ఫిజికల్ ప్లేన్. అక్కడ ఫిజికల్ ప్లేన్లో ఇది మేనిఫెస్టేషన్ అనేటువంటిది ఉంటుంది. ద థాట్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఆర్ ది లోగోస్ అపియర్స్ ఇన్ యాక్టివిటీ. సో ఈ థాట్ ఫార్మ్ అనేటువంటిది ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చింది మెంటల్ ప్లేన్లో, తర్వాత యాస్ట్రల్ ప్లేన్లో థాట్ ఫార్మ్ అనేటువంటిది ఏర్పడింది, తర్వాత ఫిజికల్ ప్లేన్లో అది మేనిఫెస్ట్ అయింది. సో ఈ 3 steps మీరు గుర్తుపెట్టుకోండి. So physical plane lo, the sun is born on the physical plane. The thought of the thinker becomes an entity separated from its originating source. Separated from its originating source. It separate అయిపోయాడు వీడు from its origin. వీడు సోర్స్ ఎక్కడ, దాని నుంచి వీడు వేరుగా వచ్చేసాట.
థర్డ్ ఆస్పెక్ట్ ఫిజికల్ ప్లేన్లోకి. యట్ ఎనర్జైజ్డ్ బై ద వైటాలిటీ ఎమనేటింగ్ ఫ్రమ్ హిమ్. కానీ వీడు వేరుగా వచ్చేసినా వీడు వైటలైజ్డ్ అవుతుంది, వైటలైటింగ్ ఎమనేటింగ్ ఫ్రమ్ హిమ్. వైటాలిటీ అనేటువంటిది మాత్రం స్పేస్లోంచి తీసుకుంటున్నట్టు ఆయన నుంచి. చూడండి ఎంత బాగా చెప్పారు. ఆల్ దిస్ బికమ్స్ పాసిబుల్, స్పీకింగ్ నౌ ఫ్రమ్ ద హ్యూమన్ స్టాండ్ పాయింట్, త్రూ ద యాక్షన్ ఆఫ్ ది దేవాస్, who are that which embodies thought and that which give it its separated energy as distinct from this purpose, which will work out to fruition as the form becomes adequate as a medium of expression. So medium of expression అనేటువంటిది వచ్చేంత వరకు అది వచ్చి అది సపరేట్ అవుతుంది. Through the action of the devas, who are that which embodies thought. So దేవతలు అనేవాళ్ళు embodies thought and that which give it its separated energy. సో వాళ్ళు ఈ థాట్ తోటి వాళ్ళు ఎనర్జీ అనేటువంటిది వస్తుంది దాని నుంచి. అదే థాట్ ఫారం. ఫస్ట్ థాట్ వస్తే థాట్ ఫారం అనేటువంటిది ఏంటంటే థాట్కి ఎనర్జీ వచ్చినట్టు లెక్క. ఎందుకంటే అమ్మవారు ఎనర్జీ స్వరూపం, శక్తి స్వరూపం. సో థాట్ అనేటువంటిది అయ్యవారి స్వరూపం, విల్ ఆస్పెక్ట్. థాట్కి ఎనర్జీ అనేటువంటిది తోడవుతుంది, సెకండ్ ఆస్పెక్ట్. అది ఫారం ఏర్పడటం అంటే అది దానికి శక్తి చేకూర్పబడుట. సో ఎప్పుడైతే మనకు వచ్చినటువంటి ఆలోచనకి శక్తి ఏర్పడుతుందో అప్పుడు అది భౌతికంగా అది దిగి వస్తుంది. అది చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఈస్ దేవా ఫోర్స్ సబ్స్టెన్స్. As we consider the devas of the 7 planes of the solar system, and especially as we consider those who work in the 3 worlds, we must bear in mind the following statements. So ఇక్కడ 3 statements చెప్తారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా దేవా ఫోర్స్ సబ్స్టెన్స్ గురించి 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేట్మెంట్ సేస్ దే ఆర్ ది దేవాస్ హూ ఆర్ ది డ్యూయల్ ఫోర్స్ సబ్స్టెన్స్ ఆఫ్ ది లోయెస్ట్ కాస్మిక్ ప్లేన్, ది కాస్మిక్ ఫిజికల్. సో దేవాస్ అనేవాళ్ళు ఎలా ఉంటారు అంటే డ్యూయల్ ఫోర్స్ సబ్స్టెన్స్. వాళ్ళు డ్యూయల్ ఫోర్స్గా వాళ్ళు వర్తిస్తున్నారు దేవతలు అనేవాడు. అదేంటనేది చెప్తారు మనకి. యాజ్ రిగార్డ్స్ ద 3 వరల్డ్స్ దే ఆర్ ద దేవా ఫోర్స్ అండ్ సబ్స్టెన్స్. ఏంటి దేవాస్ ఫోర్స్ అండ్ సబ్స్టెన్స్ అంటే ద సోలార్ ఏంజల్స్ ఆర్ డ్యూయల్ ఇన్ నేచర్. అంటే దేవతలు అనేవాళ్ళు డ్యూయల్గా ఉంటున్నారు. మనస్ ఈజ్ డ్యూయల్, లూనార్ ఇన్ ద లోవర్, సోలార్ ఇన్ ఇట్స్ అప్పర్. మనస్ అనేటువంటిది డ్యూయల్ నేచర్. మనలో మనసు రెండుగా వర్తిస్తుంటుంది. ఒకటి లోవర్ నేచర్గా వర్తిస్తుంటుంది, ఒకటి హయ్యర్ నేచర్గా వర్తిస్తుంటుంది. అంటే హయ్యర్ నేచర్ మనలో మేల్కొన్న తర్వాత ఈ డ్యూయల్ నేచర్ మనలో ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. ఎంత మంచిదైనా సరే దానిలో ఈ డ్యూయల్ నేచర్ అనేటువంటిది వర్తిస్తుంటుంది. ఒకటి చేద్దాం అనిపిస్తుంటుంది, ఒకటి వద్దు అనిపిస్తుంది. చేద్దాం అనిపిస్తుంటుంది, వద్దు అనిపిస్తుంది. చెయ్యాలా తెలియదు, మానేయాలా తెలియదు మనకి. బికాస్ ఆఫ్ దిస్ డ్యూయల్ నేచర్. అంటే లోవర్ నేచరు హయ్యర్ నేచర్, లోయర్ నేచర్ హయ్యర్ నేచర్. లోవర్ మైండ్ పనిచేస్తున్నప్పుడు వద్దు అనిపిస్తుంటుంది, హయ్యర్ నేచర్ పనిచేస్తున్నప్పుడు చేద్దాం అనిపిస్తుంటుంది ఒక మంచి పని అయితే. లేదా ఒక్కొక్కసారి లోవర్ నేచర్ పనిచేస్తున్నప్పుడు చేద్దాం అనిపిస్తుంది, హయ్యర్ నేచర్ పనిచేస్తున్నప్పుడు చెయ్యొద్దు అనిపిస్తుంది. సో ఇలా 2 నేచర్స్ ఉండటం అనేటువంటిది మనస్సు యొక్క ప్రిన్సిపల్. అదే దేవతల యొక్క ప్రిన్సిపల్. అంటే ఈ రెండిట్లోనూ మనం స్వీకరించాలి అంటే మనకు వస్తున్నటువంటి థాట్ లోవర్ నేచర్దా హయ్యర్ నేచర్దా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పేయగలరు. ఏదైనా ఒక థాట్ తీసుకోండి. మీరు ఇప్పటివరకు జరిగిన సంఘటనలు మీరు వేసుకోండి మీరు లిస్ట్లో.